అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరి నింగి నుంచి ఆ పాట పాడుతున్నట్టు పాండవుల సేవలు మహాభక్తుడు మరి ఆ పాటకు అభినయం చేసినటువంటి చిన్నారు, దానికి సంగీతం రాజనారాయణ గారు చక్కటి కళ్ళు పండుగ జరిగింది ఆ పాటతో. అండ్ వన్స్ అగైన్ అండ్ మై థ్యాంక్ఫుల్ టు నాలుగుటంగా దానవా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముద్దుల కిన్నెర్ర నాలుగుటంగా దానమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముద్దుల కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముద్దుల కిన్నెర్ర నాలుగుటంగా దానమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముద్దుల కిన్నెర్ర సింగారమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముద్దుల కిన్నెర సింగారమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముద్దుల కిన్నెర గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ. స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఏ జ్యోత్స్న శాస్త్రి గారు మీరు కూడా పక్కనండి. దుస్సాలు ఒకప్పుడు ఆవిడ సేవల్ని కొనియాడుతున్నారు. ఆవిడ అప్పలరాజు గారితో చేతుల మీదుగా మెమంటోని బహుకరిస్తున్నారు. ఇక్కడ ఉన్నాం. ఫోటో ఫోటో చూడండి. అందరూ కూడా నన్ను అందిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇప్పుడు నేషనల్ యాంథమ్ పాడే టైం వచ్చింది. దయచేసి ఆ ఫోటోగ్రాఫ్స్ లాగా అయిపోవాలి. తబ శుభ నామే జాగే తబ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ. క్రోధినామ సంవత్సర ఉగాది సంబరాలు విశాలాక్షి నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలకు వ్యాసరచన పోటీలు పెట్టి వాళ్ళలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ ఈ 4 క్లాసుల్లోని అది పోటీ పెట్టి వాళ్ళలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు తీసుకుని ఆ పిల్లలకు కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గాయకుల్ని తీసుకొచ్చి గాయకుల్ని సత్కరించడం జరిగింది. అదేవిధంగా అర్చకుల్ని తీసుకొచ్చి అర్చకుల్ని సత్కరించడం జరిగింది.
సీనియర్ సిటిజన్స్ ఎవరైతే విశిష్ట సేవలు అందించి ఈవేళ 80 years అండ్ అబోవ్ వచ్చిన సీనియర్ సిటిజన్ కాలనీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి సత్కారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాలనీకి ఎవరైతే ఉత్తమ సేవలు ఇస్తున్నారో సచివాలయం స్టాఫ్ వాళ్ళని కూడా మేము గుర్తించి వారిని మరికంత ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా వారికి కూడా మేము ఇక్కడ సత్కరించడం జరిగింది. అదేవిధంగా సంఘ సేవకులు ఎవరైతే సోషల్ వర్కర్స్ ఉంటారో సోషల్ వర్కర్స్లో కూడా ఉత్తమ సేవలు ఈ కాలనీకి ఎవరైతే అందించారో వాళ్ళని కూడా గుర్తించి వారికి కూడా ఇక్కడ మేము బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కళాకారులను కూడా మేము సత్కరించాము. ఈ డ్యాన్స్ టీచర్ ఇక్కడ మా కాలనీలో అనేక మంది పిల్లలకు ఆవిడ తర్ఫీదు ఇచ్చి మంచి కళాకారులుగా మంచి డ్యాన్స్ పిల్లలుగా వాళ్ళని తయారు చేసి ఆవిడకి ఎంతో ఇక్కడ కార్యక్రమం ఇప్పించారు. ఆ పిల్లలందరికీ కూడా మేము బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇది మా కాలనీలో ప్రత్యేకంగా జరిగిన ఉగాది ఉత్సవాలని చెప్పచ్చు. విశాలాక్షి నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా గత 3 సంవత్సరాల నుంచి కూడా భారీ ఎత్తున ఈ ఉగాది పురస్కారాలు చేయడం, ప్రజల దాకా మన్ననలు పొందడం, రెసిడెన్స్లో ప్రతి రెసిడెన్స్ దగ్గర నుంచి కూడా మంచి మంచి మాకు మన్ననలు పొందడం కూడా జరుగుతున్నది. అయితే ఇక్కడ ప్రతి మనిషి కూడా ఈ ప్రతిరోజు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావాలి. ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి. కాబట్టి ఈ పార్కులు నిర్మించడం, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం ఇత్యాది కార్యక్రమాలు మనం అన్ని కూడా చేయడానికి మీ వెల్ఫేర్ అసోసియేషన్ సంసిద్ధంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.